ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. అవును, ఆయన పరలోకానికి మార్గం. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మహాగొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. అందుచేతనే ప్రపంచంలో ఈ భూభాగం మీద ఒక రోజుకి 7,000 మంది, నిమిషానికి సుమారు 5గురు ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని దేవుని రాజ్య వారసులు అవుతున్నారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, దేవుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారికి పరలోక భాగ్యం ఉచితము, పరలోక రాజ్యం ఉచితము. కాబట్టి అది గ్రహించినటువంటి అనేక మంది వారు మారు మనసు పొంది యేసుప్రభువుని అంగీకరించి దేవుని రాజ్య వారసులు అవుతున్నారు. అందుకే ప్రపంచ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఒక రోజుకి 7,000 మంది, నిమిషానికి 5గురు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. తెలియని వారు దేవుళ్లను సృష్టించుకుంటున్నారు. అనేక రకాలుగా వారు సొంత ఆలోచనల మీద ప్రయాణం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఎట్లా అంటే, ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక దేవుడు, ఈ దేవుడు ఈ దేశంలో, ఆ దేవుడు ఆ దేశంలో అని తెలియక అమాయకంగా సృష్టించబడుతున్నటువంటి అనేక రకాలుగా దేవుళ్ళుగా పిలువబడేవారు. దేవుడు ఒక్కడే ఉంటాడు. నీ జీవితం ఒకటే, నీకు ఉన్న గుండె ఒకటే, నీ ఆయుష్, నీ యొక్క హృదయము అన్నీ ఒకటే ఉంటుంది. సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, ఆకాశం ఒకటే, భూమి ఒకటే. అలాగే నేను గమనించినట్లయితే అన్నీ ఒకటే ఉంటాయి. గమనించండి, ఈ భూమి మీద 195 దేశాలుంటే 195 దేశాల్లో ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో చర్చి లేని ప్లేస్ ఎక్కడ ఉందండి? గమనించారా? అందుకే ఒకే సూర్యుడు సర్వప్రపంచానికి ప్రకాశిస్తున్నప్పుడు, ఒకే చంద్రుడు సర్వప్రపంచానికి ప్రకాశిస్తున్నప్పుడు, మరి దేవుడి చేత సృష్టించబడినట్టు ఆ సృష్టిలో భాగంగా ఈ భూమి మీద సర్వమానవాళి నడుస్తున్నప్పుడు, అన్నీ ఒకటైనప్పుడు దైవాలు రకాలు ఉంటాయా? దైవం ఒక్కటై ఉండాలి కదా. కాబట్టి మనకు ఒకే జీవితం, మనకు ఉంది ఒకే హృదయం. అందుకే 2 నాలుకల ధోరణి వద్దంటారు. 2 విషయాల్లోనే అంత ధోరణితో అంత కోపం వచ్చినప్పుడు దైవానికి అనేక సమూహాలుగా ఎందుకు ఉంటాయండి? దైవం ఒక్కటే, దేవుడు ఒక్కడే. అందుచేతనే సర్వమానవాళి పాప పరిహారార్థంకై ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన మహా గొప్ప దేవుడు. ఆయన రాజ్య వారసులు చేయటం కోసం తన విలువైన ప్రాణం అర్పించి పరిశుద్ధ రక్తాన్ని కార్చి చిందించి మన పాపములన్నీ తీసివేసి ఆ పరిశుద్ధులుగా మార్చి తన పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళటానికే వచ్చిన మహా గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరు